హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపెడతాను చూసేయండి ఫ్రెండ్స్. వాటికి కావాల్సినవి వంకాయలు, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్ల నువ్వులు, ధనియాలు. ఇంకా తెల్ల నువ్వులను ధనియాలు సపరేట్గా వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, టమోటా, కొత్తిమీరను కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకే ఇంకా వేయించిన ధనియాలు 2 స్పూను, 1 స్పూను తెల్ల నువ్వులు కూడా వేయించాను. ఇంకా నెక్స్ట్ 3 స్పూను నేను పల్లీ పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే పల్లీలను కూడా వేయించి వేసుకోండి. ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేశాను, ఆ క్లిప్ మిక్స్ అయ్యింది. ఇంకా నానబెట్టిన చింతపండు, పులుపుకు తగ్గంత చింతపండు తీసుకోండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను, అందుకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇందులోకి ఉప్పు, పసుపు, కారము, కొంచెం గరం మసాలా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా గట్టిగానే పేస్ట్ చేయాలి. ఇంకా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వంకాయలను నీట్గా 2-3 వాటర్లలో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొంచెం వాటర్లో ఉప్పు వేశాను. చూడండి, ఇలా నీట్గా గలీజ్ ఏమి లేకుండా బాగా వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ వంకాయలను పుచ్చులు లేకుండా కట్ చేసుకుంటున్నాను. కొంచెం లావుగా ఉంటే 3 ఘాట్లైనా పెట్టుకోండి. ఉప్పు వేసిన నీళ్ళ నుండి వేయాలి వంకాయలను కట్ చేస్తే. ఇంక ఈ వంకాయలను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మిక్సీ పట్టిన మసాలాను ఈ వంకాయలోకి దట్టిస్తున్నాను. ఫుల్గా పెట్టేయాలి వంకాయలకు మసాలా. ఒక్కొక్కటిగా తీసుకొని మసాలాను పెడుతున్నాను. ఇంకా మసాలా మొత్తం పెట్టాను, ఇంకా కొంచెం మిగిలింది. ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించి చూడండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నేను కొంచెం ఎక్కువనే వేశాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుంటున్నాను. చూడండి, ఈ కలర్లో రావాలి పోపు. ఇంకా నెక్స్ట్ మసాలా పట్టించిన వంకాయలను వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్. 10 మినిట్స్లో చేసేయచ్చు అన్నీ ఉంటే. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, మా హస్బెండ్ అస్సలు తినరు, అందుకు నేను మంత్లో ఒక్కసారి కూడా చెయ్యను. ఎప్పుడో ఇంకా వంకాయలు ఉంటే మాత్రం చేస్తాను ఈ కర్రీ. ఇంకా ఇవి బాగా వేగాలి ఆయిల్లో. కలర్ చేంజ్ అవుతుంది వంకాయ, అంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలాను, కొత్తిమీరను వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే కింద మసాలా మొత్తం అడుగంటు పోతుంది కదా, అలా లేకుండా ఇంకా మసాలా వేసిన కొంచెం వాటర్ వేసి బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. టేస్ట్ మొత్తం ఈ వేగడంలోనే ఉంది గుత్తి వంకాయ కర్రీ. కొందరు అట్లాగే పచ్చిగానే వేసేస్తారు, అలా వేసేస్తే పచ్చి వాసన ఉంటుంది. అలా లేకుండా కొంచెం టైం ఉన్నా కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మసాలా వంకాయలను మొత్తం. త్వరగా చేంజ్ అవుతుంది కలర్, వంకాయకి టైం ఎక్కువ పట్టదు. ఇంకా నేను తగినంత వాటర్ వేసుకొని ఇంకా కావాల్సినంత ఉప్పు చూసుకొని ఇంకా విజిల్కి పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వంకాయ కర్రీ ఉంటే నాకు పండగే, అంత ఇష్టం నాకు గుత్తి వంకాయ కర్రీ అంటే. మా అత్త వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ తినరు, నేను మా అత్త మాత్రమే తింటాం ఈ వంకాయ కర్రీని. ఇంకా మా అత్త ఉంటే నేను మా అత్త చేసుకుని తినేస్తాం, ఇంట్లో వాళ్ళకి వేరే సపరేట్ కర్రీ చేసేసి. ఇంకా నేను ఇవి 2 డేస్ అయినా పెట్టుకొని తింటా ఫ్రిడ్జ్లో, అంత ఇష్టం నాకు ఈ కర్రీ. ఇంకా మా హస్బెండ్కి ఏదో ఒక కర్రీ చేసేసి ఇస్తాను. ఇంకా విజిల్స్కి పెట్టాను, 2 విజిల్స్కి. స్లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి, మగ్గిపోతుంది. ఇంకా అలాగే వదిలేస్తే 5 మినిట్స్కి ఇలా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఈ వంకాయ కర్రీ.
ఇంకా ఇది కొంచెం వాటర్గానే ఉంటుంది. కొంచెం చల్లారినాక కొంచెం చిక్కగా అయిపోతుంది. మీరు కావాలంటే ఉప్పు చూడండి, సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ వంకాయ కర్రీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి, ఇంకా జొన్న రొట్టెలోకి, ప్రతి దాంట్లోకి ఈ వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.